హలో వ్యూయర్స్, నేను ఇవాళ మీకు చెప్పబోయే రెసిపీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అండి. ముందుగా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేది. ముందుగా ఒక కడాయి పెట్టేసి దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, దాంతోపాటు కొంచెం మెంతులు వేసి దోరగా వేయించాలండి. లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఒక 2 minutes సరిపోతుందండి దానికి. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయండి, లైట్ బ్రౌన్ అయిపోయాయి. ఇదంతా మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుందామండి. ఫస్ట్ నేను ఆల్రెడీ చేపల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో నేను ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ అండ్ 2 spoons ఆఫ్ కారం, తగినట్టు వేసుకోవాలండి కారము, అండ్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ కట్ చేసుకున్న టొమాటోస్, మ్యాంగో, ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ సపరేట్గా పెట్టుకున్నాను. చింతపండు దానికి కొంచెం ఎక్కువ పడుతుందండి చేపల కూరలో, సో దాన్ని పక్కన పెట్టేశాను. కొంచెం వెడల్పుగా ఉండే కడాయి తీసుకుందాము. దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేద్దాము. తర్వాత మెంతులండి. ఈ మెంతులు అనేది మన ఫిష్ కర్రీకి మెయిన్ ఇంపార్టెంట్. దాని నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది, సో కొంచెం యూజ్ చేయండి. ఫస్ట్గా అయితే ఆనియన్స్ వేసేద్దామండి. ఆనియన్స్ ఏం మరీ బ్రౌన్ కలర్గా ఏం రానవసరం లేదు, జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, బాగానే ఫ్రై అయిపోయాయి. దీని తర్వాత వచ్చేసి టమోటోస్ అండి. టమోటోస్ కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే పులుసు కావాలి అని అన్న వాళ్ళకి ఎక్కువ టమోటోస్ వేస్తే బాగుంటుంది. నేను ఒక 4 టొమాటోస్ తీసుకున్నాను 1/2 kg ఫిష్కి. సో ఈ టొమాటోస్, ఆనియన్ బాగా మెత్తగా అయిపోవాలి టమోటాలన్నీ. చూసారు కదా, టొమాటోస్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండుని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా కూడా వేసేద్దాము. చింతపండు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే చేపల కూర ఎప్పుడు పుల్లగా కారంగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం. ఒక 5 minutes ఉడకనిద్దామండి. బాగా తెల్లిన తర్వాత మనం ఆల్రెడీ సపరేట్ పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకున్న ఫిష్, ఆ ఫిష్ని అంతా కూడా ఈ చింతపండు రసంలో పెట్టేద్దామండి. మరీ ఎక్కువ తెల్లనివ్వకూడదండి, కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే చేప అనేది త్వరగా ఉడికిపోతుంది. బాగా ఉడికిపోయింది అనుకోండి, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చేపల కూరని ఎప్పుడు సిమ్లోనే ఉడికించుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో చేపలనంతా కూడా వేసేసానండి. దాంట్లో కొంచెం కరివేపాకు వేసేసి ఉడకనిద్దాము. ఆల్రెడీ కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేద్దామండి. ఈ మ్యాంగోస్ వల్ల డిఫరెంట్ ఫ్లేవరే వస్తుంది చేపల కర్రీకి. సో చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాంగో అనేది. సో ఒక 10 minutes ఉడకనిచ్చాక కొంచెం చిక్కపడిందండి. ఇప్పుడు ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా వేసామనుకోండి, అది ఇంకొంచెం చిక్కబడుతుంది. ఒక 10 minutes ఉడికిచ్చాక దాంట్లో గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర, కరివేపాకు వేసి గార్నిష్ చేద్దాము. ఇంకొక 5 minutes బాగా ఉడికిందనుకోండి, మనకి చిక్కగా ఉండి చేపల కూర తయారైపోతుంది. చూసారు కదా, చేపల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.